హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిశా క్రాఫ్ట్స్. ఇదైతే నేను ఆన్లైన్లో అయితే చూశానండి. దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకొని ట్రై చేశాను. పర్లేదు, నాట్ బ్యాడ్ అనిపించింది. ఇదైతే ప్రాసెస్ అయితే చూసేద్దాము. ఇలా నేనైతే వీటిని ప్రిపేర్ చేయడానికి గ్లిట్టర్ షీట్ని అయితే తీసుకున్నాను. ఈ గ్లిట్టర్ షీట్ మీద నేను ఇలా హార్ట్ షేప్స్ని అయితే డ్రా చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోవడమే. వాటిని ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. అలాగే వైట్ హార్ట్స్ని అయితే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇలా మనం అన్నిటిని కట్ చేసుకొని పెట్టుకొని మనం అటాచ్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్, చూడటానికి కూడా నీట్గా అనిపిస్తుంది. నేను ముందే ఒక రఫ్ పేపర్ మీద ఇట్లా షేప్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ఓకే, డైరెక్ట్గా ఆ షీట్స్ మీద ఏదన్నా మిస్టేక్ అయినా అలా అయితే ప్రాబ్లం అవుతుందని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. క్లాక్ అయితే నెంబర్స్ కావాలి కదా, ఆ నెంబర్స్ని కూడా నేను సిల్వర్ గ్లిట్టర్ షీట్ని యూస్ చేసి ఆ నెంబర్స్ని కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను అండి. ఇలా అన్నీ మనం మంచిగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవే కాదండి, మనము ఇంట్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ కానీ లేకపోతే ఫెస్టివల్ టైంలో డెకరేషన్ చేసుకోవడానికి కానీ వాల్ డెకరేషన్స్ చేసుకుంటూ ఉంటాం కదా, వాటిని కూడా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి వీడియోస్ నేను చాలా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకసారి నా ఛానల్ని చూడండి, వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ఇలా మనం అన్ని షేప్స్ని అయితే నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. లుక్ అయితే చాలా బాగుంది. మనము షేప్ ఎంత నీట్గా కట్ చేసుకుంటామో దాన్ని బట్టి అయితే లుక్ అయితే నీట్గా కనిపిస్తుంది. ఇలా మనమైతే షేప్స్ అన్నిటిని నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే క్లాక్ అండి. క్లాక్ని కూడా అదే విధంగా నేనైతే ఓవెల్ షేప్ తీసుకున్నాను. ఇలా ఓవెల్ షేప్లో తీసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి. ఓవెల్ షేప్ కాకపోతే సర్కిల్ షేప్లో అయినా మనం తీసుకోవచ్చు. మనకి ఇష్టమైన షేప్లో మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇలా ఓవెల్ షేప్లో కట్ చేసేసుకొని నెంబర్స్ కూడా నేనైతే సిల్వర్ తీసుకున్నాను. ఇలా బ్లాక్ మీద అయితే సిల్వర్ అయితే కనిపిస్తుంది కదా అట్రాక్టివ్గా అని చెప్పేసి నేను సిల్వర్ తీసుకున్నాను. ఇట్లా నెంబర్స్ కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నానండి. ఇదైతే వాల్కి పైన అటాచ్ చేస్తాం కదా, అందుకని నెంబర్స్ అయితే కొంచెం పెద్దగా తీస్తే క్లియర్గా కనిపిస్తాయి అని కదా అని చెప్పేసి నేను నెంబర్స్ అయితే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకున్నాను. ఇలా మనము అటాచ్ చేసుకోవచ్చు అనమాట నెంబర్స్ని. అలాగే ముళ్ళులు ఉంటాయి కదా, అవర్స్ ముళ్ళు, మినిట్స్ ముళ్ళు, అవి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఫైనల్గా క్లాక్ రెడీ అయిపోయింది. హార్ట్ షేప్స్ కూడా రెడీ అయిపోయినాయి అండి. వీటిని అయితే నేను వాల్కి అటాచ్ చేయడమే. ఇంతే కాకండి, ఇవే కాదండి, వేస్ట్గా పడేసే ఐటమ్స్ ఉంటాయి కదా, కార్డ్బోర్డ్స్ కానీ ఇంకా మనం ఇంట్లో వేస్ట్గా పడేసే ఐటమ్స్ అన్నిటితో కూడా మనము ఈజీగా హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లో కాస్ట్లోనే తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఫ్లవర్ వాజెస్ అని, ఫ్లవర్స్ అని, వాల్ డెకరేటివ్స్, వాల్ హ్యాంగింగ్స్, ఇవన్నీ మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే నా ఛానల్ విజిట్ చేసి చూడండి, వీడియోస్ని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇలా మనం అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. లుక్ అయితే చాలా బాగుంటుంది. నేను ట్రై చేసిన దానికి నాట్ బ్యాడ్ అండి, మరీ అంత చూడకూడదు అన్నట్లేదు. ఫైనల్గా అయితే ఇట్లా ప్రిపేర్ చేద్దాము, వాళ్ళకి ఇలా పెట్టేద్దాం అనుకున్నాను. నెక్స్ట్ వాళ్ళకి అయితే ఇట్లా అటాచ్ చేశాను. లుక్ ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.